హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి బాధగా కూర్చుని ఉంటే శివ భూమి దగ్గరికి వస్తారు. అక్క, బావ నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ బావకి నీ మీద ప్రేమ లేదక్క. ఉంటే నీ గొంతెందుకు అలా పట్టుకుంటాడు? నిన్నెందుకింతలా అసహించుకుంటాడు? అక్క, నీ తమ్ముడిగా ఇదంతా నేను చూడలేకపోతున్నాను. పదక్క, వెళ్ళిపోదాం పద అని భూమి చేపట్టుకొని ఊరు తీసుకు వెళ్ళిపోతాను అంటాడు శివ. శివ, ఆగు, ఒకసారి నేను చెప్పేది విను శివ. నువ్వనుకుంటున్నావు బావకి నాపై ప్రేమ లేదని, అందుకే నన్ను తిడుతున్నారని. ఒక్కటి ఆలోచించు, ఎప్పుడైనా మనం ఎవరిని తిడతాం? మనకి బాగా ఎవరిపై అయితే ఇష్టం ఉంటుందో వాళ్ళనే మనం కోప్పడతాం. ఎందుకంటే అది మా హక్కు అని మనం అనుకుంటాం. బావ కూడా అంతే. బావకి నాపై కొండంత ప్రేమ ఉంది కాబట్టే, నన్ను ఆయన సొంతం అనుకుంటున్నారు కాబట్టే ప్రేమైనా కోపమైనా చిరాకైనా నా మీదే చూపిస్తారు అని అంటుంది భూమి. అక్క, నువ్వలా భ్రమపడుతున్నావక్క. లేదు, నేను చెప్పేది వినక్క. అయినా అంత అంత గుడ్డి నమ్మకం ఏంటక్క నీకు అని అంటాడు శివ. ఎందుకంటే మా బంధం మొదలైంది ఇప్పుడు కాదు శివ. మా బంధం 20 ఏళ్ల క్రితమే మొదలైంది. ఎప్పుడైతే నేను ఆ ఫ్యాక్టరీ నుండి అమ్మ నన్ను టెడ్డీ బేర్లో పెట్టి విసిరేసిందో అప్పుడే బావ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నన్ను ఎత్తుకొని నాకు పాలు తీసుకు వచ్చి మరీ పాల పీకతో పట్టి నన్ను ముద్దుగా చూసుకున్నాడు. నన్ను వదిలి వెళ్ళాలనుకోలేదు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల బావ నన్ను వదిలేయాల్సి వచ్చింది. ఒకవేళ ఆ రోజు ఆ బావ 5 ఏళ్ల సంవత్సరం అప్పుడు నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఈ పాటికి అసలు భూమి మీదే ఉండేదాన్నే కాదు. అదే మా బంధం దేవుడు రాసిన బంధం, పవిత్రమైన బంధం. కాబట్టి దీన్ని ఎవ్వరూ విడతీయలేరు. అందుకే మా బంధానికి గుర్తుగా బావ నా మెడలో ఈ తాళి కట్టేలా ఆ దేవుడే మా ఇద్దరిని కలిపాడు. ఈ విషయం ఎప్పటికైనా బావకి తెలుస్తుంది. అప్పుడు నువ్వే అంటావు, అక్క, బావ ప్రేమ చూసుకుంటుంటే నువ్వు అదృష్టవంతురాలువని నీ నోటితో అంటావు. కాబట్టి ఈ విషయంలో నన్ను ఇంకా ఇబ్బంది పెట్టద్దు అని అలా ఇంకా భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శివ పాపం భూమి వైపు జాలిగా చూస్తూ ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా గగన్ ఆలోచించుకుంటూ అసలు వాళ్ళ అమ్మపై అటాక్ చేసింది ఎవరికంత అవసరం ఉంది అని, ఎప్పుడెప్పుడు శారద స్పృహలోకి వస్తుందా అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు పాపం గగన్. అప్పుడే పూరి, అన్నయ్య, నేను ఫ్రెష్ అయి వచ్చాను, మీరు కూడా ఫ్రెష్ అయ్యి రండి అన్నయ్య. నిన్నటి నుండి నువ్వు ఇక్కడే ఉన్నావు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. ప్లీజ్ అన్నయ్య, నా మాట విను. ఇదిగో నీకోసం డ్రెస్ తీసుకొచ్చాను, వెళ్ళన్నయ్యా, నేను అమ్మ దగ్గరుంటాను అని పూరి చెప్పడంతో ఇంకలా ఫ్రెష్ అయి వస్తాడు గగన్. అప్పుడే కరెక్ట్గా భూమి శారద దగ్గరికి వెళ్తుంది. పాపం శారద వైపు చూస్తూ, అత్తయ్య, మీరు ఇలా స్పృహలో కింద పడి ఉండడం చూస్తుంటే మనసుకి చాలా బాధగా ఉంటుంది అత్తయ్య. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, నన్ను మనసారా భూమి అని పిలవండి. అక్కడ మీ అబ్బాయి తల్లడిల్లిపోతున్నాడు. గగన్ బావ కోసమైనా లేవండి అత్తయ్య అని పాపం శారద చేయి పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. కరెక్ట్గా అలా ఇంకా భూమి మాట్లాడుతూ ఉండగానే శారద ఒక్కసారిగా కదలడం స్టార్ట్ చేస్తుంది. ఊపిరి ఆడనట్టు గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది శారద. అత్తయ్య, అత్తయ్య అని చెప్పి ఇంకా పాపం భూమి భయపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు. శారదని నార్మల్ కండిషన్లోకి తీసుకువస్తారు. ఆవిడ బ్రెయిన్ ఫంక్షన్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయమ్మా, అందుకే ఇంతలా ఉలిక్కి పడుతున్నారు. ఖచ్చితంగా ఇంకొక 5 గంటలు మాత్రమే సమయం ఉంది. ఆవిడ ప్రాణాలు మేము గ్యారంటీ అయితే ఇవ్వలేమమ్మా అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పాపం భూమి గగన్ ఇద్దరు బాధపడుతుంటే ఒక ముసలావిడ గగన్ పడుతున్న బాధని చూస్తుంది. ఏంటి బాబు, ఎందుకంతలా బాధపడుతున్నావు అని అడుగుతారు. మా అమ్మ చావు బ్రతుకుల మధ్యలో ఉంది, బ్రతకడం కష్టం అంటున్నారు బామ్మ అని ఏడుస్తూ ఉంటాడు గగన్. బాబు, నీకొక విషయం చెప్పనా? ఇలా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా, నువ్వు కోరుకున్నది తీరాలి అన్నా ఒక దీక్ష ఉంది బాబు. ఆ దీక్ష ప్రకారం ఏం చేయాలంటే, నువ్వు 1116లని నీ కష్టంతో స్వరాజ్యతంతో నువ్వు కష్టపడి చాలా కష్టపడి ఆ డబ్బులని సంపాదించాలి.
సంపాదించి ఆ డబ్బులతో ఒక గుడికి వెళ్ళి హుండీలో వేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా మీ అమ్మ కోలుకుంటుంది బాబు. నాకు తెలిసిన అబ్బాయికి కూడా ఇలాగే చేశారు, కోలుకున్నాడు అని చెప్పడంతో ఇంకా గగన్ పాపం పరుగు పరుగున వెళ్తాడనమాట. బావా ఎక్కడికి బావా అని అడుగుతుంది. ఆవిడ చెప్పింది విన్నావు కదా, అమ్మ కోసం నేను దీక్ష చేస్తానని చెప్పి పాపం అలా ఫస్ట్ గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటాడు. దేవుడా, నాకు నువ్వంటే నమ్మకం లేదు, కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను. మా అమ్మ నిన్ను ఎంతో నమ్మింది, నిన్ను పూజించింది, నిన్ను ప్రార్థించింది. మా అమ్మ ఎంతో మంచిది, ఇప్పటి వరకు ఎవ్వరికీ అపకారం చేయలేదు. ఎన్ని అవమానాలైనా ఎన్ని అనుమానాలైనా తన గుండెల్లో భరించింది, కానీ ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఎవ్వరూ బాగుపడకూడదని ఒక్కసారి కూడా అనుకోలేదు. అంత మంచి మనసున్న మా అమ్మ నాతోనే ఉండాలి, కలకాలం నాతోనే నా పక్కనే ఉండాలి. అమ్మ బ్రతికుండాలి, అమ్మకి ఏమీ అవ్వకూడదు. అందుకే నేను ఈ దీక్ష ప్రారంభిస్తున్నాను అని పాపం అలా మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకొని ఇంకా వెళ్తాడనమాట గగన్. అక్కడ కొన్ని సిమెంట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. కొంతమంది కూలీలు ఆ బ్యాగ్స్ని ట్రాక్లోకి ఎక్కిస్తూ ఉంటారు, ట్రక్లోకి. ఓనర్ని వెళ్ళి మీట్ అవుతాడు గగన్. సార్, నేను ఆ పని చేస్తాను సార్ అని అంటారు. చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు కదా బాబు, నువ్వు అవి మోస్తావా అని అంటారు. ఎంత కష్టమైనా పర్లేదు సార్, మోస్తాను సార్ అని అంటారు. సరే, నీకు ఒక బస్తాకి 50 రూపీస్ ఇస్తాను అని చెప్పడంతో ఇంకా గగన్ పాపం ఒప్పుకొని అలా చాలా కష్టపడుతూ అంత వెయిట్ ఉన్న సిమెంట్ బ్యాగ్స్ని మోస్తూ వెళ్తాడు. పాపం భూమి అదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఒక్కసారి బావ ప్రేమ దక్కితే తను ఇంత ప్రాణంగా చూసుకుంటాడా అని అలా ఇంకా చూస్తూ ఉంటుంది పాపం భూమి. అప్పుడే ఇంకా కష్టపడి చాలా బ్యాగ్స్ని మోస్తాడనమాట గగన్. ఇంకా అలా మోసి అక్కడ పెట్టి పెట్టి ఇంకా తన మొత్తం వీపు అంతా ఎర్రగా అయిపోతుంది. ఇంకా డబ్బులు తీసుకుంటాడనమాట గగన్. తీసుకొని అలా గుడిలో ఆ డబ్బుల్ని సమర్పిస్తాడు, హుండీలో వేస్తాడు. ఇంకా అలా గగన్ దగ్గరికి వస్తుంది భూమి. బావా, నువ్వు పడ్డ కష్టానికైనా ఖచ్చితంగా అత్తయ్యకి ఏమి అవ్వదు బావా అని ఓదారుస్తూ ఉంటే కరెక్ట్గా హాస్పిటల్కి రీచ్ అవుతారు భూమి గగన్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత శారద కండిషన్ అనేది మెరుగవుతున్నట్టు చెప్తారు డాక్టర్స్. ఇది ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఆవిడకి ఇప్పుడు అంతా నార్మల్ రేంజ్లోకి వచ్చింది. ఇంకొక 1 అవర్లో ఆవిడ స్పృహలోకి వస్తారని చెప్పడంతో గగన్, భూమి, పూరి, శివ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా అపూర్వ, గోరింటాకు ఇంకలా గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఆ కెమెరాని దొంగతనం చేయొచ్చు అని ఇంకలా ఇంటి లోపలికి వస్తూ ఉంటారు మెల్లగా. అప్పుడే వచ్చి డోర్ క్లోజ్ చేసింది. ఏం చేయాలి అని డోర్ తాళం పగలకొట్టి లోపలికి వెళ్తారు అపూర్వ అండ్ గోరింటాకు పిన్ని. వెతుకు పిన్ని, వెతుకు అని చెప్పి ఇంకా రూమ్స్, హాలు, బెడ్రూమ్ అంతా కరెక్ట్గా వెతుకుతూ ఉంటే అప్పుడే ఒక కార్ సౌండ్ వినపడుతుంది. వెంటనే కిటికీలో నిన్ను చూస్తుంది అపూర్వ. చూసేసరికి ఇన్స్పెక్టర్ సూర్య ఎవడైతే ఉన్నారో అతను వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అపూర్వ, గోరింటకి ఇద్దరు షాక్ అయిపోతారు. ఇదేంటమ్మాయి, ఇతను ఇక్కడికి వస్తున్నాడు అని అడుగుతుంది. కొంపదీసి మనల్ని ఫాలో అయ్యాడా అని అంటుంది. పిన్ని ప్లీజ్, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఇప్పుడు ఇక్కడ ఉన్నామని తెలిస్తే డౌట్ వచ్చేస్తుంది, కాబట్టి మనం పారిపోవాలి పిన్ని అని చెప్పి ఇంకా బ్యాక్ డోర్ నుండి అలా బాల్కనీలోండి కిందకి దూకి అపూర్వ, గోరింటాకు పిన్ని ఇద్దరు వెనకాల నుండి వెనకాలే పారిపోతారు. ఇంకా ఇన్స్పెక్టర్ సూర్య ఇదేంటి, ఇల్లు డోర్స్ అన్నీ ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి, ఏమైంది అని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకలా ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటారు. ఆ పని మనిషి రత్నం ఈ ఏరియాలో ఈ ఇంటికి పనికి వచ్చిందని కొంతమంది ద్వారా తెలుసుకున్నాను. ఈ ఇల్లు ఎవరిది అసలు అని చుట్టూ చూస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ సూర్య. అప్పుడే కరెక్ట్గా ఇంకలా మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉంటే అక్కడ కొన్ని గుర్తులైతే కనబడతాయి. అలా ఇంకా ఇద్దరు బాగా పోరాడుకున్నప్పుడు తన బ్యాంగిల్స్ పడిపోవడం, ఇంకా బ్యాంగిల్ని చెక్ చేస్తే కరెక్ట్గా ఎవరైతే ఆ ఇన్స్పెక్టర్ విషయం పెట్టారో ఆ బ్యాంగిల్తో మ్యాచ్ అవ్వడం, అదంతా చూసి ఈ ఇల్లు ఎవరిదో కనుక్కొని వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి, రేపు ఒకసారి రావాలి, ఆ రత్నం గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని ఇన్స్పెక్టర్ సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా భూమి, గగన్ ఇద్దరు డాక్టర్ కోసం వెయిట్ చేస్తుంటే డాక్టర్ బయటికి వచ్చి కంగ్రాచులేషన్స్, షీఈ్ ఆల్ రైట్ నౌ,
కాబట్టి ఇప్పుడు తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. ఇలాంటి కేసెస్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. నిజంగా మీరు తన కోసం చాలా పోరాడినట్టున్నారని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి శారద మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. భూమి గగన్ ఇద్దరు శారద దగ్గరికి వస్తారు. నాన్న గగన్ అని అంటుంది శారద. ఇంకా వెంటనే గగన్ పాపం శారద దగ్గరికి వచ్చి శారద వైపు చూస్తూ ప్రేమగా శారద ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు. అమ్మా నీకేం కాలేదు కదా అని అంటాడు గగన్. లేదు నాన్న నాకేమీ కాలేదు. భూమి భూమి అని అంటుంది శారద. భూమి అత్తయ్య నేను ఇక్కడే ఉన్నాను అత్తయ్య. అత్తయ్య మీకు ఒక విషయం తెలుసా? మీరు మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వాలని, స్పృహలోకి రావాలని బావ దీక్ష చేశాడత్తయ్య. తన చేత్తో సిమెంట్ బస్తాలని మోసి డబ్బులు స్వార్జితంగా సంపాదించాడన్న అత్తయ్య. బావ ఎంతో కష్టపడ్డాడత్తయ్య అని చెప్పడంతో పాపం అలా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది శారద. ఇంకా ఆలోచించుకుంటుంది శారద. మొత్తం జరిగిందంతా గుర్తొస్తుంది శారదకి. లేదు, గగన్కి ఇప్పుడు చెప్పకూడదు. ఒకవేళ చెప్తే ఎంతో కష్టపడ్డాడు నా బంగారు కొండ. వీడు ఆ అపూర్వని చంపి జైలుకు వెళ్తాడు. అలా జరగడం నాకు ఇష్టం లేదు. నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాలి. ఆ అపూర్వ సంగతి దేవుడే చూసుకుంటాడు. ఆ ఆధారాన్ని నాకు బాగయ్యాక భూమికి చూపిస్తాను. ముందు గగన్కి చెప్తే గగన్ కళ్ళ ముందు నిజం తెలిస్తే గగన్ ఊరుకోడు అని ఆలోచనలో పడుతుంది శారద. అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది భూమి. ఏం లేదమ్మా, ఇలాంటి కొడుకు నాకు ఉన్నందుకు నేను అదృష్టవంతురాల్ని అని అంటారు శారద. ఇంకలా పాపం గగన్ హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇంకలా గగన్ భూమి పూరి వీళ్ళందరూ డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తారనమాట హ్యాపీగా శారదని ఇంటికి. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకలా ఇన్స్పెక్టర్ని అడిగి ఆ రత్నం ఫోటో తీసుకొని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చెర్రీ అటుగా వెళ్తాడు. రే చెర్రీ అని పిలుస్తారు శరత్చంద్ర. ఏంటి మావయ్య అని అడుగుతాడు చెర్రీ. రే చెర్రీ, నీకు ఒక ఫోటో ఇస్తాను. ఈ అమ్మాయి ఎక్కడున్నా నువ్వు దీన్ని పట్టుకోవాలరా. మన వాళ్ళందరికీ చెప్పి తను ఎక్కడ కనబడినా వెంటనే నా కళ్ళ ముందుకి తీసుకురమ్మని చెప్పు అని అంటారు శరత్చంద్ర. ఎవరు మావయ్య, అసలు ఏమైంది అని అడుగుతారు. ఇన్స్పెక్టర్ చనిపోయాడు కదా, ఆ ఇన్స్పెక్టర్ చనిపోయిందని కారణం ఇది ఒక ఆడది అని చెప్పాం కదా. ఆ ఆడది ఎవరో కాదురా, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయే. తను పేరు రత్నం అంట. తను నీకు కనబడినా ఒకవేళ ఎవరికైనా ఈ ఫోటో మన సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేయి. ఖచ్చితంగా తను నాకు దొరకాలి అని అంటాడు శరత్చంద్ర. తను దొరికితేనే నా శోభని ఎవరు చంపారో కూడా తెలుస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఫోటో చూస్తాడు చెర్రీ. ఇదేంటి, ఈ ఫోటో ఎక్కడో చూసినట్టుందే, ఈ అమ్మాయి ఫేస్ ఎక్కడ చూశానే అని చెప్పి గుర్తు చేసుకుంటుంటే కరెక్ట్గా గుర్తొస్తుందనమాట చెర్రీకి. ఆ రోజు అపూర్వని హడావిడిగా కలుస్తుంది కదా, కలిసి అలా వెళ్ళిపోతుంటే చెర్రీ చూస్తాడు. ఇంకా వెంటనే చెర్రీకి స్ట్రైక్ అవుతుంది. అంటే ఆ రోజు అపూర్వ అత్తయ్యని కలిసింది తనే కదా అని ఆలోచనలో పడతాడు చెర్రీ. అంటే అత్తయ్యకి రత్నానికి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా రత్నాన్ని పట్టుకుంటే అత్తయ్య కూడా దొరికిపోయినట్టే అని చెర్రీ రత్నం కోసం వెతుకుతూ అలా ఇంకా బయటికి వెళ్తాడు. ఇది ఇలా ఉండగా శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు భూమి గగన్. అలా ఇంకా శారద హ్యాపీగా గగన్ వైపు భూమి వైపు చూస్తూ ఉంటుంది. భూమితో మాట్లాడడానికి ట్రై చేస్తారు శారద. గగన్ నువ్వు వెళ్ళరా, నేను బాగానే ఉన్నాను కదా అని అంటారు. అమ్మా నీ పక్కనే ఫోన్ ఉంచుకో, ఇవాటి నుండి సెక్యూరిటీ గార్డ్ని కూడా పెడుతున్నాను. నీపై ఎవరు అటాక్ చేశారో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని గగన్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే శారద భూమితో అత్తయ్య మీకేం కాదు అని అంటుంది. లేదమ్మా భూమి, అసలు ఏం జరిగిందో తెలుసా? కెమెరా నేను చూశానమ్మా. అందులో శోభాచంద్రని చంపింది అపూర్వాని క్లియర్గా ఉంది. కానీ వాడు నన్ను షూట్ చేసేసరికి అది ఎక్కడ పడిపోయిందో నాకు తెలీదమ్మా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. నేను ఎప్పటి నుండో వెతుకుతుంది దాని గురించి అత్తయ్య. అంటే మీరు అది చూశారు, ఎక్కడుంది, అది ఎక్కడుంది అని అడిగితే నాకు తెలీదమ్మా అని చెప్తారు. వెంటనే భూమి ఇల్లంతా ఇంకా వెతుకుతూ ఉంటుంది. వెతికేసరికి క్లియర్గా ఇంకా సోఫా కింద ఆ కెమెరా అయితే కనబడుతుంది భూమికి. ఇంకా వెంటనే ఆ కెమెరాని తీసుకొని ఆన్ చేసి ఆ వీడియోని చూస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా చెర్రీ ఆ పని మనిషి రత్నాన్ని ఇంకా మొత్తం వెతికేసరికి
అపూర్వ రత్నం మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మగారు, మీ ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి, నా ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి. అందుకే నేనిప్పుడు ఈ ఊరు ఒడిచి మా పుట్టి ఉన్న ఊరికి వెళ్ళిపోతానమ్మా. అక్కడికి వెళ్తే అయినా తలదాచుకోవడానికి కాస్త అవకాశం ఉంటుంది అని అంటారు. సరే, ఈ డబ్బులు తీసుకో, జాగ్రత్తగా వెళ్ళు, అర్థమైందా? ఎప్పుడైనా అవసరం వస్తే నేనే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు మాత్రం ఎవరికి దొరకద్దు అని చెప్పి ఇంకలా అపూర్వ పంపిస్తూ ఉంటుంది పని మనిషి రత్నాన్ని. అప్పుడే కరెక్ట్గా చెర్రి ఆ రత్నం చేయి పట్టుకుంటాడు. ఏయ్, ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది. చెప్తాను రా అని పోలీస్ స్టేషన్కి లాక్కు వెళ్తూ ఉంటాడు చెర్రీ. ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళేసరికి ఆ ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు రత్నాన్ని చూసి. సార్, ఇదిగోండి సార్, మీరు మా మావయ్య దగ్గరికి వచ్చి తన గురించి చెప్పారంటగా, మీ అన్నయ్య ఇన్స్పెక్టర్ని చంపింది ఈ రత్నమే సార్ అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా రత్నం షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్, నీకెంత ధైర్యం ఉంటే మా అన్నయ్యని చంపుతావా? కానిస్టేబుల్స్, తన్ని లోపలికి తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళి అన్ని నిజాలు బయటకు కక్కించండి అని చెప్పి ఇంకా అలా రత్నాన్ని తీసుకువెళ్ళి 3rd డిగ్రీ ఇప్పిస్తూ ఉంటాడు ఆ ఇన్స్పెక్టర్. రత్నాన్ని అరెస్ట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు చెర్రీ. ఇటువైపు భూమి ఇంకా వీడియోని తీసుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్ళడంతో శరత్చంద్ర అందులో ఉన్న వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అపూర్వే శోభాచంద్రన్ చంపింది అనే అతి పెద్ద నిజం తెలుసుకొని ఇంకా కోపంతో రగిలిపోతూ అపూర్వని ఎలా అయినా పట్టుకోవాలని బయలుదేరుతాడు శరత్చంద్ర. కానీ అపూర్వ ఈ నిజం నక్షత్ర ద్వారా తెలుసుకొని ఇంకా వెంటనే పరుగున పారిపోయి అలా అర్ధాంతరంగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతుంది అపూర్వ. అపూర్వ, ఇప్పుడు నా చేతిలో నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నాకు దొరుకుతావు. దొరికినప్పుడు అప్పుడు నీ పని చెప్తానని చెప్పి ఇంకా అపూర్వని వెతికే పనిలో ఉంటాడు అసలు నిజం తెలుసుకొని శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.